ఆర్మీ అధికారిని కర్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కర్నల్ సోఫియా ఖురేషీకి క్షమాపణ చెప్పండి అని చెబితే ముసలి కన్నీరు కారుస్తున్నారు అని ధర్మాసనం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఆయన క్షమాపణలను అంగీకరించలేము అన్న అత్యున్నత న్యాయస్థానం మంత్రి వ్యాఖ్యలపై సిట్ విచారణ చేయాలి అని ధర్మాసనం ఆదేశించింది. అయితే ప్రస్తుతానికి ఆయన అరెస్టుపై స్టే విధించింది. అయితే ఈ సందర్భంగా విజయ్ షాపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సారీ చెబుతున్నప్పుడు అందులో కొంత అర్థం ఉండాలన్నది, కొన్నిసార్లు న్యాయ విచారణకు తప్పించుకునేందుకు కొందరు మర్యాదపూర్వకంగా మాట్లాడినట్లు నటిస్తారు అంటూ సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడానికి అభ్యంతరం ఏంటి అని విజయ్ షాను జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. हाल ही में मेरे दिए गए बयान से जो हर समाज की भावना आई हुई है, उसके लिए मैं दिल से न केवल शर्मिंदा हूं, दुखी हूं, बल्कि माफी चाहता हूं. हमारे देश की वो बहन सोफिया कुरैशी राष्ट्र धर्म निभाते हुए जाति और समाज से ऊपर उठकर उन्होंने जो काम किया है वो हमारी सगी बहन से भी ऊपर सम्मानित है. हमारी सेना और हमारे सोफिया बहन की साथी इतने जिन्होंने हमारी उन बहनों का बदला लेने के लिए, हिंदुस्तान का मान सम्मान रखने के लिए और हमारे विरोधियों को धूल चटाई है, मैं उनका सम्मान करता हूं. ఇదిలా ఉంటే మంత్రి వ్యాఖ్యలపై విచారణ కోసం మంగళవారం ఉదయం 10 గంటల్లోపు సిట్ ను ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ డీజీపీని సుప్రీంకోర్టు ఆదేశించింది. మధ్యప్రదేశ్ కు చెందిన 3 ఐపీఎస్లు అందులో ఉండాలని, వారిలో ఒకరు ఎస్పీ ర్యాంకు కలిగిన మహిళా అధికారి ఉండాలని సూచించింది. అయితే ప్రస్తుతానికి అరెస్టు నుంచి మినహాయింపు కల్పించిన కోర్టు విచారణకు సహకరించాలని మంత్రిని ఆదేశించింది. ఇక పాకిస్తాన్ తో పోరుకు సంబంధించి మీడియాకు వివరాలు వెల్లడిస్తూ వచ్చిన సైనిక అధికారిని కర్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఆమెను విజయ్ షా ఉగ్రవాదుల సోదరిగా పేర్కొనడంపై దుమారం రేగింది. దీంతో ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న మధ్యప్రదేశ్ హైకోర్టు ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆ మంత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆయన క్షమాపణలు చెప్పాలని గత విచారణలో న్యాయస్థానం ఆదేశించింది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఢిల్లీలో కల్నల్ సోఫియా ఖురేషీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ మధ్యప్రదేశ్ ఎంపీ తీరు పైన ధర్మాసనం, సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా ఆయన అరెస్టుకు సంబంధించిన విషయంలో కొంత వెసులుబాటు కల్పించినప్పటికీ ఆ అంశం పైన స్టే విధించడం జరిగింది. ఇక విజయ్ షా వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం. విజయ్ షా ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని సుప్రీంకోర్టు ముసలి కన్నీరు కార్చొద్దంటూ కూడా విజయ్ షాపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయ్ షా వ్యాఖ్యలకు దేశం మొత్తం సిగ్గుపడిందని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. విజయ్ షాను దర్యాప్తుకు సహకరించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్రానికి చెందిన 3 సీనియర్ ఐపీఎస్ అధికారులతో ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిట్ బృందానికి ఐజీపీ నేతృత్వం వహించాలని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఇక రేపు ఉదయం 10 గంటల్లో కూడా సిట్ ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ డీజీపీని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. సిట్ బృందంలో ఒక మహిళా అధికారి కూడా ఉండాలని కూడా అధికారులకు సూచించడం జరిగింది. సిట్ అధికారుల బృందం దర్యాప్తు చేసి నివేదికను సుప్రీంకోర్టుకు వీలైన త్వరగా కూడా సమర్పించాల్సింది కూడా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ మే 28కి వాయిదా వేసింది జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్కే సింగ్ తో కూడిన ధర్మాసనం. ఇటీవల సోఫియా కల్నాల్ పైన కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ లో ఆయన ఒక సభలో మాట్లాడుతూ భారత స్త్రీలకు సంబంధించి నుదుటి సింధూరాన్ని పాకిస్తాన్ ఉగ్రవాదులు ముస్లింలు ఏ విధంగా అయితే మన స్త్రీల యొక్క బొట్టును చెరిపేశారో, ఇప్పుడు అదే ముస్లింలను వారి సోదరి అయిన ఖురేషీతో దాడులు చేయించాం, వారిని పూర్తిగా కూడా వారిని మట్టుబెట్టామనే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దానిపైన అత్యంత మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకొని వెంటనే మంత్రి వ్యాఖ్యలపైన మంత్రిని అరెస్ట్ చేయాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వెంటనే పోలీసులు కూడా హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కూడా ఆయన పైన ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు 10 సెక్షన్ల కింద. ఆ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో తాజాగా మంత్రి ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల పిటిషన్ మొదట విచారణ సందర్భంలో పిటిషన్ ను ఈ రోజు తాజాగా విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా కూడా ధర్మాసనం కీలక అంశాలు చేసింది. ముసలి కన్నీరు కార్చొద్దు అంటూ కూడా కొంత జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మంత్రికి సంబంధించిన విషయంలో కొంత అరెస్ట్ లో మాత్రం అరెస్ట్ పైన స్టే విధిస్తూ విచారణ యథాస్థితిగా కొనసాగాలి, విచారణకు
మంత్రి కూడా సహకరించాలి. దీనికి ఒక సిట్ అధికారులతో బృందాన్ని నియమించాలి. మంత్రి వ్యాఖ్యలపైన పూర్తిగా కూడా వివరణకు సంబంధించి ఏ కారణంలో ఏ సందర్భంలో వ్యాఖ్యలు చేశారు, ఎందుకు ఆ ముస్లిం మహిళను ప్రధానంగా కల్నాల్ ఖురేషీకి సంబంధించిన అంశాన్ని ఎందుకు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందన్న అంశానికి సంబంధించి కూడా సిట్ ఒక నివేదిక ఇవ్వాల్సిన ఆదేశాలు జారీ చేసినట్టుగా కేసు విచారణ మే 28వ తేదీన త్వరితగతిన మరోసారి విచారణకు రాబోతుంది. ఆ విచారణలో కూడా సిట్ ఇప్పటికే ఈ అంశంలో ఒక నివేదికను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నేపథ్యంలో మే 28 సుప్రీంకోర్టుకు సిట్ ఈ విధంగా ఎలాంటి అంశాలలో నివేదిక అందజేస్తుందని కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. థ్యాంక్ యూ సతీష్.